పెత్తనం కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఢీ అంటున్నారా? ఎమ్మెల్సీ నోటి దురుస్తో ఎమ్మెల్యే నొచ్చుకుంటున్నారా? సర్దుకుని పోతుంటే మరీ చేతగాని వాళ్ళ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఎమ్మెల్సీ వెనుక ఇంకెవరో ఉన్నారు అన్న ఎమ్మెల్యే వర్గం అనుమానాల్లో నిజముందా? ఎవరా ఇద్దరు లీడర్లు? ఎక్కడ జరుగుతుందా ఆధిపత్య పోరు? మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ల మధ్య అంతరం అంతకంతకు పెరుగుతుందట. ఎమ్మెల్సీ నోటి దురుసు ఇందుకు కారణం అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజాగా జరిగినటువంటి ఒక ఘటననే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దానికి ముందు మిర్యాలగూడ మున్సిపాలిటీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీట్కు అటెండ్ అయ్యారు నాయకులంతా. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీద ఒక రేంజ్లో నోరు పారేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ తీరుతో కార్యకర్తల మీటింగ్ కోసం వచ్చిన ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విస్తుపోగా అక్కడున్న ముఖ్య నేతలు మాత్రం మాకిది రొటీనే అన్నట్టుగా చూశారట. మరో ప్రజాప్రతినిధి ముందు తన్ను అవమానిస్తూ తక్కువ చేసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడడంతో నొచ్చుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నోరు మెదపకుండా అక్కడి నుండి వెళ్లిపోయారట. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు అనేది క్యాడర్ వాయిస్. ఎక్కడ పడితే అక్కడ వేదిక ఏదైనా సరే, సమావేశం ఎక్కడైనా, అధికారులు ఉన్నా, నియోజకవర్గ ముఖ్య నేతలున్నా డోంట్ కేర్ అన్నట్టుగా ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ నోరు పారేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలవాటుగా మారిందని అంటున్నారు సొంత పార్టీ నేతలు. ముందు నోరు పారేసుకోవడం, ఆ తర్వాత ఫోన్లో నేనలా అని ఉండాల్సింది కాదు, అక్కడలా మాట్లాడాల్సింది కాదు అంటూ సర్ది చెప్పుకోవడం కూడా శంకర్ నాయక్కు రొటీన్ అయిందని చెప్పుకుంటున్నారు. అందరి ముందు నోరు పారేసుకోవడం ఎందుకు, తర్వాత ఫోన్లో సర్ది చెప్పుకోవడం ఎందుకు అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట ఎమ్మెల్యే. కొంతకాలంగా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండగా ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో కలిసి తప్పనిసరి పరిస్థితుల్లోనే వేదికలు పంచుకుంటున్నారు అన్నది లోకల్ టాక్. నియోజకవర్గానికి ఎవరు బాస్, ఎవరి మాట నెగ్గాలి అన్న పొలిటికల్ ఫైట్లో భాగంగానే ఈ రచ్చ అంటున్నారు లోకల్ సీనియర్ కాంగ్రెస్ నేతలు. ఈ టఫ్ ఫైట్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు అన్నది పార్టీ టాక్. ఇద్దరు నేతల మధ్య నివురు కప్పిన నిప్పులా ఉన్న గ్యాప్ కారణంగా క్యాడర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట. అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, మధ్యన ఉన్నవారే నలిగిపోతున్నారు అంటూ క్యాడర్ నిర్మోహమాటంగానే మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఇంతలా ఆ ఎమ్మెల్సీ నోరు పారేసుకోవడానికి కారణం లేకపోలేదట. ఆయన వాళ్ళకి ఆకుల్లో కానోళ్లకు కంచంలో అన్నట్టుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని, అందుకే క్యాడర్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని, వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తే తప్పేంటని అడుగుతున్నారాయన. అంతేకాదు, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా సీనియర్ నేత జానారెడ్డికి, ఇతర ముఖ్య నేతలకు కూడా బలమైన అనుచరగణ ఉంది. ఈ నియోజకవర్గం లీడర్లకు కామధేను లాంటిది కావడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయం చాలా మందిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పట్టు బిగించడానికి ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం సీనియర్ నేతతో సహా ముఖ్య నాయకులు ఏదో ఒక రకంగా ఇక్కడ జోక్యం చేసుకోవడం కూడా ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారుతోందని అంటున్నారు. తన పని తను చేసుకొనివ్వలేదని, నియోజకవర్గంలో అన్నం పెట్టే వాళ్లకన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువైపోయారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట బత్తుల. అయినా సర్దుకుపోతుంటే మరోలా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ దూకుడు కేవలం క్యాడర్ కోసమేనా? ఈ పలుకులన్నీ ఎమ్మెల్సీవా లేక ముఖ్య నేతల కాంపౌండ్స్ నుంచి వచ్చినవా అన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. మొత్తంగా మిర్యాలగూడ హస్తం పార్టీ ముఖ్య నేతల పంచాయతీ ఏనుగు నెత్తిమీద ఏనుగే మన్ను పోసుకున్నట్టు ఉందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.